given 15 cot A equal to 8, so calculate the values of sin A and secant A అన్న. సో మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం అన్న. సో A right angle that B and C, right? So అది ఏమి ఇచ్చానన్న, సో 15 cot A ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, 8 ఇచ్చాడు. ఐ మీన్ cot A ఈక్వల్ టు 8/15 అన్న. cot A అంటే ఏంటన్నా, HCN సైడ్ బై ఆపోజిట్ సైడ్ అన్న. HCN సైడ్ ఎంతన్నా 8, ఆపోజిట్ సైడ్ ఎంతన్నా 15. సో నాకు నార్మల్గా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేది నాకు తెలిసిన 8, 15, 17 అంటే ఇది 17 రావాలి. కానీ మనం ఏం చేయాలి, ప్రొసీజర్ కదా, క్యాల్కులేట్ చేయాలి. సో ఏసీ స్క్వేర్ ఐ మీన్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అన్న. సో ఏసీ అంటే మనకు తెలియదు కదా, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి అంటే ఎంతనన్నా 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అన్న. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 64 ప్లస్ 225 అన్న. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 9, 8, 289 అన్న. అంటే ఏసీ ఈక్వల్ టు √289 రా. √289 అంటే ఎంత అన్న, 17 స్క్వేర్ అన్న. స్క్వేర్ రూట్ కట్టేప్పుడు ఎంత వస్తారా, 17 వస్తారా. అంటే ఏసీ ఈక్వల్ టు 17, ఓకేనా. సో ఏసీ ఈక్వల్ ఎంత అన్న 17. ఇప్పుడు ఏం అడిగాడు అన్న, సో సైన్ ఏ అని అడిగారు రా. సైన్ ఏ అంటే ఏంట్రా, ఆపోజిట్ సైడ్ బై సో హైపోటెన్యూస్ అన్నమాట. అంటే 15/17 రా. ఇంకోటి ఏం అడిగాడు అన్న, సీకెంట్ ఏ అని అడిగారు రా. సీకెంట్ ఏ అంటే ఏంటన్నా, హైపోటెన్యూస్ బై హెచ్ఎన్ సైన్ అంటే 17/8 అన్న, ఓకేనా.